సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇవే చివరి సమావేశాలని చెబుతున్నారు. దీంతో అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం, డబుల్ బెడ్రూమ్, ధరణి, రేషన్ కార్డ్, దళిత బంధు, నిరుద్యోగ భృతి, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు తదితర అంశాలపై కీలకంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్నికల అఫిడవిట్లో సరైన వివరాలు ఇవ్వలేదని అనర్హత వేటుకి గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు అసెంబ్లీకి వస్తారా రారా అన్న సందేహాలున్నాయి. తనను ఎమ్మెల్యేగా పరిగణించాలని ఇప్పటికే వనమ ప్రత్యర్థి జలగం వెంకట్రావు అసెంబ్లీ సెక్రటరీ కలిశారు. ఇక ఇద్దరు నేతలు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో కోర్టు ఆదేశాలు ఇంకా అమలుకి నోచుకోలేదు. వనమ జలగం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అని సర్వత్రా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని గంపెడాసలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రేపటి నుండి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఇప్పటికే ప్రజల్లో ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ చివరి సమావేశాల్లో గట్టిగా గొంతు వినిపించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రశ్నించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. భట్టి పాదయాత్రలో ప్రజల నుండి వచ్చిన సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించే అవకాశం ఉంది. మరోపక్క తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ కూడా వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో నిలదీయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డితో కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి సమావేశమై పలు సూచనలు చేశారు. మొత్తానికి రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇవే ఈ సెషన్కి చివరి సెషన్ కాబోతోంది. ఈ ఎన్నికల సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు కాబోతున్నాయి అని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా అన్ని పార్టీలు, అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ఈరోజు చాలా బిజీ స్కెడ్యూల్సే వేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు అసెంబ్లీలో వారి యొక్క వాణిని బాగా దాటిగా వినిపించాలని ఎవరికి వాళ్ళు ప్రణాళికలు రచిస్తున్నటువంటి నేపథ్యంలో మా ప్రతినిధులందరూ కూడా పార్టీ ఆఫీసుల దగ్గర సిద్ధంగా ఉన్నారు. సో ప్రజెంట్ చందు మనకి అసెంబ్లీ దగ్గర నుంచి రెడీగా ఉన్నారు. అండ్ అలాగే నాగేంద్ర గాంధీ భవన్ దగ్గర నుంచి మనకి అందుబాటులో ఉన్నారు లైవ్లో. అండ్ ప్రేమ్ బీజేపీ కార్యాలయం నుంచి మనకు అందుబాటులోకి వచ్చారు. ముందుగా చందు, రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎటువంటి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయని చెప్పొచ్చు అధికార ప్రతిపక్షాలు? చందు. సునీల్, రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు 11:30 గంటలకు అటు శాసనసభ, శాసన మండలి కూడా ఆ సమావేశాలు కాబోతున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఎన్నికలకు ముందు జరుగుతున్న సమావేశాలు ఇవే చివరి సమావేశాలు కావడంతో అటు అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్నాయి. ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా అధికార పక్షాన్ని ఎండగట్టాలని అటు భావిస్తుంటే ఖచ్చితంగా ఈ 9.5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని కూడా అధికార పార్టీ భావిస్తూ ఉంది. ముఖ్యంగా ఖచ్చితంగా ఎలక్షన్ ఇయర్ కావడంతో అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా జనాలకు తమ మెసేజ్ పంపించాలని కూడా భావిస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఈ అసెంబ్లీ వేదికగా అధికార పక్షం మాత్రం ఇప్పటివరకు ఏమైతే చేసిందో, ముఖ్యంగా రైతు బంధు కావచ్చు, దళిత బంధు, అదేవిధంగా
బీసీలకు ₹1,00,000 ఆర్థిక సహాయం, అదేవిధంగా మైనార్టీలకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందించేటువంటి అంశాలన్నింటినీ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు చెప్పాలని కూడా డిసైడ్ అయింది. ముఖ్యంగా మంత్రులకు ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాలని కూడా ఇప్పటికే అధికార పార్టీ నేతలకు కూడా మొత్తం సీఎం కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసినట్లయితే అసెంబ్లీ సమావేశాల్లో గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించినటువంటి బిల్లులు ఏవైతున్నా బిల్లులను ఇప్పటికే గవర్నర్ కొన్ని బిల్లు వెనక్కి పంపింది. ఈ నేపథ్యంలో మరోసారి 4 బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కూడా అధికార పార్టీ అటు ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈసారి ఆ బిల్లులను ఆమోదించుకోవాలని కూడా భావిస్తుంది. ఎందుకంటే రెండోసారి ఖచ్చితంగా పంపిస్తే గవర్నర్ ఆమోదించాల్సిన అవసరం ఉంటుందని కూడా అధికార పార్టీ చెప్తున్న పరిస్థితి మనకైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వంపై విమర్శలు చేయాలని కూడా చూస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ధరణి సమస్యపై గత కొంతకాలంగా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ధరణి అనేది మాత్రం అధికార పార్టీ నేతల కోసమే తెచ్చారంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా ధరణిపై సీఎం కేసీఆరే స్వయంగా మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఇక మరోవైపు రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా విద్యుత్ అంశంపైనే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా విద్యుత్ అంశంపై ఈ సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఆ వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా భావిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే 24 గంటల ఉచిత కరెంటు కావాలా లేకపోతే కాంగ్రెస్ ఇస్తామంటున్నటువంటి 3 గంటల కరెంటు కావాలనే నినాదాన్ని కూడా ఇప్పటికే ఎత్తుకున్న నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తుంది అనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఈ అంశంపై సీఎం కేసీఆర్ స్వయంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ మాట్లాడే అవకాశం అయితే మనకు ఈ సమావేశాలు కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, దళిత బంధు లాంటి స్కీములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం ప్రజల్లోకి బాగా విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తుంది. ఎందుకంటే గతంలో 2018 ఎన్నికల్లో రైతు బంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చి మరోసారి అధికారంలోకి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. అయితే ఈసారి కూడా దళిత బంధు అదేవిధంగా బీసీ మైనార్టీలకు ₹1,00,000 ఆర్థిక సాయం స్కీమ్ను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా మరో హ్యాట్రిక్ కొట్టాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలను పూర్తి స్థాయిలో వాడుకోవాలని కూడా అధికార పార్టీ భావిస్తూ ఉంది. ఆ దిశగానే ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా పార్టీ నేతలందరూ కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్టయితే ఈసారి అసెంబ్లీలో మాత్రం పలు అంశాలపై వాడివేడి చర్చలు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై కూడా కోర్టు ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడిగా గుర్తిస్తూ కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన రేపు అసెంబ్లీకి వస్తారా లేదా అనే సస్పెన్స్ అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన అర్హత ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో ఆర్డర్స్ తీసుకొని ఇప్పటికే ఆయనపై పోటీ చేసినటువంటి జలగం వెంకటరావు ఇప్పటికే అటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా తనను ఎమ్మెల్యేగా పరిగణించాలంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇంతవరకు అటు ఎలక్షన్ కమిషన్ కానీ ఇటు స్పీకర్ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అసలు వనమ వెంకటేశ్వరరావు అసెంబ్లీకి వస్తారా లేదా అనే ఒక సస్పెన్స్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. రైట్ చందు, ప్లీజ్ బీ ఆన్ హోల్డ్. గాంధీ భవన్ దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ఒకంత ఉత్సాహం నెలకొన్న నేపథ్యంలో కొంతమంది చేరికలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నూతన జోష్ కనబడుతోంది. నాయకవర్గం కూడా అంతా ఏకమైంది, సమిష్టిగా పోరాడాలని సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీలో సీతక్క కానీ లేదా సిఎల్పి నేత భట్టి విక్రమార్క కానీ వారి యొక్క వాణిని బాగా ధాటిగా వినిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో గాంధీ భవన్ దగ్గర ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి నాగేంద్ర అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, రేపు అసెంబ్లీ సమావేశాలకి కాంగ్రెస్ పార్టీ తరపున నాయకులు ఎటువంటి ప్రిపరేషన్లో ఉన్నారు, ఎలా సిద్ధమవుతున్నారు? థ్యాంక్ యూ. ఇప్పటికే ప్రజల్లో ఉండి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా సిద్ధమవుతున్నారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని పలు ప్రజా సమస్యలపైన నిలదీసేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా తమ అస్త్రశస్త్రాలను కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు సిఎల్పి నేత భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినటువంటి సమయంలో ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రజా సమస్యలతో పాటు వినతులపైన కూడా అసెంబ్లీ సమావేశాల కేంద్రంగా ప్రభుత్వాన్ని నిలదీయాలనేటటువంటి నిర్ణయానికి సిఎల్పి నేత భట్టి విక్రమార్క వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు తాజాగా రాష్ట్రంలో అతి భారీ వర్షాల వల్ల వరదల వల్ల నష్టపోయినటువంటి
ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, వారిని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందనేటటువంటి వాదనని అసెంబ్లీ సమావేశాల కేంద్రంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా నిలదీయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వరదల్లో నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి 15,000 నష్టపరిహారంతో పాటు మరొకవైపు వరదల్లో చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించాలంటూ కూడా ఇప్పటివరకు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా అసెంబ్లీ కేంద్రంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు. మరొకవైపు తాజాగా ప్రభుత్వం వరదల వల్ల నష్టపోయినటువంటి అంశంలో 500 కోట్ల రూపాయలను కూడా విడుదల చేస్తున్నామంటూ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో 500 కోట్ల రూపాయలు దేనికి సరిపోతాయి? దాదాపు ఈ భారీ వరదల వల్ల దాదాపు 20,000కు పైగా కూడా 20,000 కోట్ల పైగా కూడా నష్టం వాటిల్లిందంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలంతా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మాత్రం భారీ వర్షాల వల్ల వరదల వల్ల నష్టపోయినటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశంలో అసెంబ్లీ కేంద్రంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. మరొకవైపు ఉమ్మడి వరంగల్, మరొకవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి అంశంలో భారీ వరదల వల్ల నష్టపోయినటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే నిలదీసేందుకు ఎమ్మెల్యే సీతక్క సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశాలతో పాటు మరొకవైపు రైతు రుణమాఫీతో పాటు దళిత బంధు, అలాగే ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తితో పాటు డబుల్ బెడ్రూమ్స్తో పాటు మరొకవైపు టీపీసీఎస్కి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారాల శైలికి సంబంధించినటువంటి అంశాలతో పాటు అన్ని అంశాలను కూడా అసెంబ్లీ కేంద్రంగా, ఎందుకంటే ఈ చివరి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలదీసి ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ రావడం జరిగింది. మొత్తానికి మరొకవైపు ఈ అసెంబ్లీ సమావేశాలు 3 నుంచి 4 రోజుల పాటే జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నిర్ణయం వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాన్ని 15 రోజుల నుంచి 20 రోజుల లోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనేటటువంటి పట్టుబట్టే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. మొత్తానికి ఈ అసెంబ్లీ సమావేశాల కేంద్రంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలు అంశాలపైన కూడా కమిటీలు వేసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా 111 జీవోకు సంబంధించి ప్రభుత్వం ఎత్తివేసినటువంటి అంశానికి సంబంధించి అసెంబ్లీ కేంద్రంగా సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే 111 జీవో కింద పరిధి కింద వచ్చేటటువంటి భూములన్నీ కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి 111 జీవోని ప్రభుత్వం ఎత్తేసింది అనేటటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా అసెంబ్లీ కేంద్రంగా ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు కొన్ని కీలక అంశాలన్నింటిని కూడా రేపు అసెంబ్లీ కేంద్రంగా ప్రశ్నించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ నాగేంద్ర. అండ్ మనం బీజేపీ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి ప్రేమ్ ఉన్నారు. బీజేపీలో కూడా నూతన ఉత్సాహం నెలకొంది. బీజేపీలో కూడా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు జయసుధ బీజేపీ పార్టీలో జాయిన్ అవబోతున్నారు. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాగే అధికార గణంలో కూడా కీలకమైన పదవులు అప్పచెప్పింది బీజేపీ హైకమాండ్. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా చాలా జోష్గా ముందుకెళ్తుంది. అయితే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రఘునందన్ రావు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో 30 రోజుల పాటు ఈ సెషన్ని నిర్వహించాలని ముందు నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ వాయిస్ కూడా ఎప్పుడూ కూడా చాలా ధాటిగా ఉంటుంది. అసెంబ్లీలో చాలా బాహాటంగానే విమర్శలు ఎక్కువ పెడతారు. ఈ నేపథ్యంలో రేపు బీజేపీ వాయిస్ ఎలా ఉండబోతోంది, అసెంబ్లీలో ఎటువంటి ప్రశ్నలు సంధించబోతోంది, ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతోంది అనే విషయానికి సంబంధించి మా ప్రతినిధి ప్రేమ్ బీజేపీ కార్యాలయం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ సునీల్. అయితే రేపటి నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా అయితే కొన్ని ప్రయత్నాలకైతే సిద్ధమవుతుంది. అయితే నిన్న మొన్న కూడా ఇప్పుడు రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అక్కడ ముఖ్యంగా ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పథకాలు అవి విఫలమైన నేపథ్యంలో వాటిని గుర్తు చేసి వాటిని నిలదీసే విధంగా అయితే బీజేపీ ఎమ్మెల్యేలు చేసే విధంగా అయితే
ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న కూడా రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అలాగే సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కూడా ఎమ్మెల్యే రఘునందర్ రావు అలాగే ఈటల రాజేందర్ అలాగే ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా వచ్చి రేపు జరగబోయేటటువంటి ఈ సమావేశంలో ప్రభుత్వం చేపట్టినటువంటి పలు పథకాలు విఫలమవడానికి గల కారణాలు అలాగే వాటికి సంబంధించినటువంటి వాటిని ఎందుకు ముందుకు తీసుకోలేకపోయారు అలాగే ప్రజల్ని మోసం చేయడానికి చేసినటువంటి ఎత్తుగడల్లాగా ఈ పథకాలను అయితే నిర్మించినట్టుగా అయితే ప్రజల ముందుకు పెట్టే ఉద్దేశంతో అయితే అసెంబ్లీ సాక్షిగా అయితే రేపు ప్రశ్నించాలనే ఉద్దేశంతో అయితే ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీ కూడా సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పలు పథకాలు ముఖ్యంగా దళిత బంధు కావచ్చు అలాగే వచ్చేసరికి నిరుద్యోగ భృతి అలాగే ధరణి లాంటి పలు పథకాలలో అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ముఖ్యంగా ధరణికి వచ్చేసరికి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం అయితే పలుసార్లు అయితే బీజేపీ అలాగే ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వం ముందు పెట్టినప్పటికీ కూడా దాని మీద ఎలాంటి స్పందన అయితే ప్రభుత్వం అయితే కల్పించడం లేదంటూ కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు అయితే మండిపడుతున్నారు. అలాగే ఇదే తరహాలో కూడా దళిత బంధు కూడా అంటే ఒక ఎలక్షన్ స్టంట్గా మాత్రమే దళిత బంధును కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చినట్టుగా అయితే కనిపిస్తుందని చెప్పి బీజేపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ దళిత బంధులో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా దీంట్లో చేతివాటం చూపించి కమిషన్లు తీసుకున్నారనే విషయంలో కూడా సొంతంగా స్వయంగా రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో కూడా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అలాగే వారు తప్పు చేసిన విషయం మీకు తెలిసినప్పటికీ కూడా మీరు పెట్టినటువంటి పథకంలో అక్కడ కొన్ని అక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా వారిపైన ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తీవ్రంగా అయితే బీజేపీ పార్టీ అయితే ఖండిస్తుంది. అయితే ఇదే తరహాలో మరొకటి కూడా ఇప్పుడు నిరుద్యోగ భృతి మాత్రం కేవలం అది పథకం పేరుకు మాత్రమే అంకితమైందని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి నిరుద్యోగ భృతిని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంతవరకు అయితే ఎవరికైతే ఇవ్వలేదని చెప్పి ఈ విషయంలో కూడా గట్టిగా ప్రశ్నించేందుకు అయితే బీజేపీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీ కూడా సిద్ధమవుతున్నారు. అలాగే ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రంలో అప్పుడెప్పుడో చెప్పారు మొదటగా అర్హులైన ప్రతి పేద ప్రజలకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లును కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిర్మాణాలను అయితే చేపట్టారు. అయితే ఈ నిర్మాణాలు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సరిపోయే విధంగా అయితే ఎక్కడ కూడా నిర్మాణాలు అయితే చేపట్టలేదు. దాంతోపాటుగా ఇప్పటికే నిర్మాణాలు చేసి రెడీగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా అర్హులైన పేదవారికి ఇవ్వకుండా మాత్రం ప్రభుత్వం అయితే వెనక ముందు తటపటాయిస్తుందని చెప్పి అదే ఈ నేపథ్యంలో కూడా మొన్న రీసెంట్గా కూడా రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా పలు డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి వెళ్ళి ధర్నా చేసే విధంగా కూడా పలు ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని వారిని అయితే ఆపే విధంగా అయితే ప్రయత్నాలు అయితే చేసింది. అయితే దీని తర్వాత కూడా ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక కొత్త రేషన్ కార్డును కూడా ఇవ్వలేదని చెప్పేసి అయితే కీలకంగా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా వచ్చేసి రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి పలు పథకాలు అర్హులు కావాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించి రేషన్ కార్డును అయితే లింకు పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో రేషన్ కార్డులు ఇవ్వకుండా రేషన్ కార్డును లింకు పెట్టడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ నేపథ్యంలో దానికి సంబంధించి అర్హులైనటువంటి చాలా మంది పేదలు అలాగే నిరుపేదలు కూడా రేషన్ కార్డు లేకపోవడంతో పలు పథకాలకైతే వాళ్ళు అనర్హులుగా అయితే మిగిలిపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలను ఎన్నో కూడా రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సెషన్లో అయితే తీవ్రంగా ప్రశ్నించేందుకైతే బీజేపీ అయితే తయారవుతుంది. అయితే ముఖ్యంగా వచ్చేసరికి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు మాత్రం చివరివి. అయితే ఈ సందర్భంగానే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ పూర్తి స్థాయిలో అయితే ప్రభుత్వంతో కొట్లాడి వారిని ప్రశ్నించి వారు కనుక దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని అయితే ఇవ్వకపోతే అసెంబ్లీని కూడా ముట్టడించే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నంలో అయితే బీజేపీ నాయకులు అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా వచ్చేసి పలు సందర్భాల్లో అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పలు మంత్రులు అలాగే కేసీఆర్ కూడా కేంద్రం నుంచి ఎలాంటి నిధులు కూడా రావడం లేదని చెప్పేసి అయితే పలుమార్లు అయితే చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్నో నిధులను అయితే ఖచ్చితంగా రాష్ట్రానికి అయితే పంపిస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఎలాంటి నిధులు మాత్రం కేంద్రం నుంచి రావడం లేదని చెప్పేసి వీరు చెప్పడానికి మాత్రం రాష్ట్ర బీజేపీ నాయకులు అయితే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల పట్ల కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలపైన కూడా పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ హవా అయితే కాస్త ముందుగానే సాగుతున్నట్టు అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి అధ్యక్షత తీసుకున్న తర్వాత కూడా రాష్ట్రంలో కీలక నాయకులు అయితే బీజేపీలో చేరే విధంగా అయితే పలు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు సినీ నటి జయసుధ కూడా గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే సికింద్రాబాద్లో అయితే పోటీ చేసింది. అయితే తను కూడా ఈ నేపథ్యంలో బీజేపీ రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గ్రహించి బీజేపీలో చేరడానికైతే తను సుముఖత చూపించినట్టు గత కొద్ది రోజులుగా కూడా కిషన్ రెడ్డితో పాటు పలు కీలక నేతలతో తను చర్చలు అయితే నిర్వహిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీకి అయితే చేరుకుంది జయసుధ. అయితే అక్కడ జేపీ నడ్డా అలాగే
రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ పలువురు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో అయితే ఈరోజు బీజేపీలో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు సాయంత్రంలోగా అయితే బీజేపీ కండువా కప్పుకునే విధంగా అయితే తెలుస్తుంది సునీల్. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. మొత్తానికి రేపు అసెంబ్లీ సమావేశాలు, ఈ ప్రభుత్వం డిసెంబర్లో డిజాల్వ్ కాబోతుంది.